ఆరాధిస్తూ ఆదరణ కిరణమా పూచుగా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా జేయుడా ఆదరణ కిరణమా పూచుగా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతము నీవని శృతి మించి పాడనా జీవదాతము నీవని కానుకనై పూజించనా జీవదాతము నీవని శృతి మించి పాడనా జీవదాతము నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము అందరూ ప్రతి ఒక్కరు స్వర్గం స్వరాచన చేసగనీకే నా స్తుతులర్పించగనీకే ఆదరణ కిరణమా అందరూ ప్రతి ఒక్కరు సత్యవంతుడా ఇరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెనా కరుణ నీడను కృపావాడను నీతో ఉండే చాలయ్యా కరుణ నీడను కృపావాడను నీతో ఉండే చాలయ్యా కర్తవ్యము
అజేయుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతి నుంచి పాడదా జీవదాతవు నీవని ఆనుకనై పూజించదా జీవదాతవు నీవని జీవదాతవు నీవని ఆనుకనై పూజించదా క్షయదీపము నీవే నా రక్షణ శృంగము నీవే సమాచయ చేసిన నీవే నా స్తుతులర్పించద నీవే అక్షయదీపము నీవే నా రక్షణ శృంగము నీవే సమాచయ చేసిన నీవే నా స్తుతులర్పించద నీవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది సిగ్గుపడుతున్నారు, కొంతమంది సగం చేతులు చూపిస్తున్నారు. బలహీనతలో ఉన్నారా? దేవుడు మీకు రెండు చేతులు పైకెత్తుటకు శక్తినిచ్చును గాక. దేవుణ్ణి స్తుతించుటకు, ఉజ్జీవముగా గణపరచుటకు భీకరమైన స్వరమునిచ్చును గాక. ఎవరు ఆమెనట్లా? ఎవరికి అవసరం లేదా? అందరికి కావాలి కదా. మంచిది. ఈనాటి పరిశుద్ధ దినపు వర్తమానంలో ఈ వారపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 59వ కీర్తన మొదటి నుంచి 17 వాక్యాలు ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా మనము చదువుకొని ఉన్నాము. ఈ భాగమును మనము గమనిస్తున్నప్పుడు దావీదును చంపటానికి సౌలు వారి యొక్క అనుచరులను పంపినప్పుడు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు ఈ యొక్క భాగాన్ని దావీదు గారు రాస్తున్నారని లేఖనాల ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. అయితే ఈ సందర్భాన్ని మనము గమనిస్తే ఇక్కడ ఈ యొక్క కీర్తన ఒక శత్రువు మీద విశ్వాసుల యొక్క విజయానికి మాదిరిగా ఈ భాగము కనిపిస్తుంది. శత్రువు మీద విజయం. శత్రువు మీద విజయం ఎవరికి ఉంటుందంటే విశ్వాసికి మాత్రమే ఉంటుంది. అంతే కదండి. ఒక శత్రువుని జయించగలగాలి అంటే విశ్వాసంతో ముందుకెళ్ళాలి. విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడే మనం జయించగలుగుతాం. ఈ పని మనము చేయగలము అంటేనే చేయగలుగుతాం. కొండను మనము ఆ వెనక వైపు పెంచాలనుకున్నప్పుడు నా మనసులో అయితే చేయించాలని ఉంది, కానీ ఇన్నర్లు మాత్రము చేయగలమా అనుకుంటున్నాను. దేన్ని బట్టి? అది మనుషులు చేసేదే కానీ మిషన్ల ద్వారా చేయగలిగిన పని. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు చేయగలమా అనుకుంటే అక్కడ ఆగిపోయేవాళ్ళం. చెయ్యాలని పట్టుదల ఎప్పుడైతే పట్టామో మొదట పెద్దవాళ్ళు ప్రారంభించారు, తర్వాత చిన్న బిడ్డలు ప్రారంభించారు, ఆ తర్వాత మిషన్స్ వాడవలసి వచ్చింది. చెయ్యగలమా అంటే అక్కడ ఆగిపోయే ఉండేవాళ్ళం. చెయ్యాలి అనుకున్నాం కనుకనే విజయాన్ని చేరుకోగలిగాం. ఆ మీదుగా శత్రువుపై విజయం కావాలి అంటే మొదట విశ్వాసం కావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడండి. డాక్టర్ అనేవాడు దేవుడా? ఆయన కూడా వన్ ఆఫ్ ద మ్యాన్. ఆయన కూడా ఒక మనుషుడే. అయితే ఆ మనిషిపై ఉన్న విశ్వాసం ఏంటంటే తను ఇచ్చేటువంటి ఆ మందులు, ఆ ఔషధము పనిచేస్తుంది. ఆ విశ్వాసంతో మనం డాక్టర్ని సంప్రదిస్తున్నాం. విశ్వాసము లేకుండా
ఎంబీబీఎస్, ఎంఎస్సి, ఎంఫార్మసీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మందులు పనిచేయవండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మన మాట సరిగ్గా వినండి. మార్కాపూర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, ఆర్ఎల్ వెంకటేశ్వర్లు గారు అంటారు. ఆయన దగ్గరికి చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అన్ని రకములైన వారు ఆయన దగ్గరికి వస్తారు. ఆయన చదివింది ఏంటి? ఆర్ఎంపీ డాక్టర్. ఎంబీబీఎస్ డాక్టర్లు చాలా మంది ఊరికే కూర్చున్న వాళ్ళు ఉన్నారు, పేషెంట్స్ రాక. దట్ రీజన్ ఈజ్ ఆ మనిషిపై వాళ్ళకున్న విశ్వాసము. ఆ విశ్వాసము, ఆ మనిషి ఇచ్చిన ఔషధము పనిచేస్తుంది అంతే. కొంతమంది అంటుంటారు, కొంతమంది చేతులతో చేసిన పని దీవెనకరంగా ఉంటుంది. అది వారిపైన విశ్వాసం. వారికంటే గనులను తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టినా వారికి తృప్తి ఉండదు. దానికి కారణం ఏంటి? ఆ మనిషిపై వారికి ఉన్న విశ్వాసం. ఈరోజు నువ్వు శత్రువుపై విజయం కావాలంటే దేవునిపై విశ్వాసం ఉంటేనే నువ్వు పొందుతావు. దేవునిపై విశ్వాసం లేకుండా నువ్వు ఎంత పెద్ద పనిని చేయాలన్నా పొందుకున్నా నీకు తృప్తి ఉండదు. దావీదు గారిని చూసినప్పుడు దేవునిపై తనకున్న విశ్వాసమే శత్రువుల మీద విజయాన్ని పొందుకోగలిగాడు. ఈ మొదటి వాక్యం నుంచి మనం గమనిస్తే, నా దేవా, నా శత్రువులలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయవారి చేతుల నుండి నన్ను తప్పింపుము, రక్తపరాధుల చేతుల నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. చాలు. ఈ భాగమంతా చదువుతున్నప్పుడు శత్రువులైనటువంటి దావీదుకు అపచారము చేయనటువంటి వ్యక్తుల యొక్క ఉద్దేశాలను రాసుకుంటూ వచ్చాడు. వారి యొక్క మనస్సును రాసుకుంటూ వచ్చారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఉద్వేగమును రాసుకుంటూ వచ్చాడు. అయితే ఆయన రాస్తున్న ప్రతి మాటలో దేవునిపై విశ్వాసాన్ని కనపరుస్తూ రాసుకున్నాడు, ప్రార్థిస్తున్నాడు. రాస్తున్నాడు అనే మాట కంటే కూడా ప్రార్థిస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఈ అధ్యాయానికి సరిపోయిన ఇదే అధ్యాయాన్ని మనము గతములో ఈ కీర్తనల గ్రంథంలోనే చదువుకున్నాం. శత్రువులపై విషయము ఎవరికన్నా ఐడియా ఉందా? 35వ కీర్తనను మనము చూస్తే మొదటి నుంచి ముగింపు వరకు కూడా ఈ అధ్యాయం అంతట్లో పౌలు గారు పలికిన కొన్ని మాటలను ఈ అధ్యాయానికి మనము కంపేర్ చేసుకోవచ్చు. కీర్తనలు 35వ కీర్తన, యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము, ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా అండి, ఈ కీర్తనలో పరిశుద్ధ గ్రంథం అంతటిలో కీర్తనల గ్రంథం నాకు చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టం అంటే, దావీదు గారు ప్రతి సందర్భంలో శ్రమైనను సంతోషమైనను ఆయన కొనియాడుతూ వచ్చాడు. ప్రతి సమయంలో అది మేలైనా కీడైనా ఆయనను స్తుతిస్తూ వచ్చాడు, ఆయన ముందుంచాడు. ఇక్కడ ఈ భాగంలో మనం గమనించినప్పుడు ఇక్కడ శత్రువులపై నువ్వు వ్యాజ్యమాడు. అపవాది నా మీదకి వచ్చాడు, నా శత్రువు నా మీదకి వచ్చాడు, వాణ్ణి నేను జయించలేను, నీవు జయించాలి. నీవు నాకు ముందుగా ఉండి నా శత్రువును యుద్ధం చేయి, పోరాడు, వ్యాజ్యమాడనేటువంటి దేవునితో తను తలపడిన విధానము వర్ణాతీతం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రం. దేవునితో వ్యాజ్యమాడాడు. ఇదిగో నా శత్రువుపై నాకు విజయం కావాలంటే నీవు ముందుగా నిలబడాలి. ఈరోజు ఎంతమంది మన ఆత్మీయ జీవితంలో మన శత్రువుపై పోరాటానికి దేవుని సహాయాన్ని కోరుతున్నాము? ఆపదైనను
అడ్డంకైనను, శోధనైనను, మరి ఏదైనాను దేవునిపై ఆధారపడ్డాడు. చూడండి 35వ కీర్తన 12వ వాక్యాన్ని చూసినప్పుడు, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. ఏమండి, ఆ మాదిరిగానే మరి 14వ వాక్యం కూడా చూసినప్పుడు, అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని, తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రము ధరించుకున్న వాని వలె కృంగిచుంటిని. ఏమండి, తన యొక్క స్థితిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుగూడిరి, నీచులను నేను ఎరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నిందించిరి. ఈ యొక్క అధ్యాయం కూడా 28 వాక్యాలు మనము ఎక్కడ చదివినా కూడా మరి దేవునిపై తన ఆధారపడిన విధానాన్ని మనం చూడగలుగుతాం. దావీదు గారు దేవునిపై ఆ విధముగా ఆధారపడి అనేక సందర్భాల్లో ప్రతి విషయములో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ సమస్తము ఆయనకు ఆపాదిస్తూ వచ్చాడు. అయ్యా, మేలైనా కీడైనా సమస్తమును నీకే ఆపాదిస్తున్నాను. నా శత్రుపై నాకు విజయానికి నీవే మూలకమ్మము. నేను నీపై ఆధారపడి ఉన్నాను. శత్రువు లాంటి వారు, అందుకే ఆ మాట మొదటి వాక్యము 59వ కీర్తన, నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడి వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. Deliver me from my enemies, O my God. Protect me from those who rise up against me. ఎవరైతే నాకు ఎదురుగా, ఎవరైతే నన్ను ఓడించాలనో, ఎవరైతే నన్ను ఇబ్బంది పాలు చేయాలనో, నన్ను మరి ఆ యొక్క భయంకరమైన పాపపు స్థితిలోనికి తీసుకెళ్లాలని చూస్తున్నారో అటువంటి వారి చేతిలో నుండి నన్ను నడిపించుము, విడిపించుము. ఏమండి, పాపపు స్థితికి ఎన్నో ఉపమానాలు చెప్పాను. దేవుని సన్నిధికి నడవకుండా చేసేవాడే పాపపు స్థితి అంటే ఇంక దీనికి పెద్ద రీజన్ అవసరం లేదు. ఏమండి, ప్రార్థనకి వెళ్ళాలని కొంతమంది యవ్వన బిడ్డలు సిద్ధపడుతుంటారు, కొంతమంది రాలేకపోతుంటారు. దేని కొరకంటే సిగ్గుపడుతుంది. వీడు వస్తున్నాడా, ఈ పక్కనుడు వాడిని చూసి చిలిపిగా నవ్వుతాడు. దాని అర్థం ఏంటి? ఏమండి, వీనికి ప్రార్థనకి వెళ్ళాలని పాపం ఉంది, కానీ పక్కనోడు ఆయన చూసి చిలుపుగా నవ్వుతున్నాడు. అప్పుడు వీడు అనుకుంటున్నాడు, ఓహో వీడు నన్ను అనుకుంటున్నాడు, వీడు పెద్ద భక్తిపరుడు అయిపోయాడు రా అని వీడు సిగ్గుపడుతూ దేవునికి దూరస్తుడవుతున్నాడు. వీడు చిలిపిగా నవ్వాడు, చూశారు, అదే పాపం అంటే. ఏమండి, వీడు చిలిపిగా నవ్వాడు, అది నవ్వు అనుకుంటున్నావు, అదే పాపము. ఆ పాపం వలన వాడు దేవుని సన్నిధికి రాలేకపోయాడు. అదే వెళుతున్న వాడిని ప్రోత్సహించామనుకో, చక్కగా దేవుని మాటలు వింటాడు, మారు మనసు కలిగి ఉంటాడు, భక్తి జీవితాన్ని కలిగి ఉంటాడు, పరమందు దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన దీవెనలు పొందుకుంటాడు. ఒక దినమున ఆ మధ్యాకాశపు ఆనందములో ఉంటాడు. ఈరోజు ఎంతమంది ఆ స్థితిని కోల్పోతున్నారండి? గడిచిన వారం దినాలుగా పడుతున్న వర్షాలకి విజయవాడ పట్టణం అంతా వణికిపోతా ఉంది. ఏమండి, ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా, ఎంత అధికారం ఉన్నా ఆపారా? లేకపోతే వర్షం ఏమన్నా మనుషులు కురిపించారా? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆ సమయము, ఆ ప్రభావం వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. అది గ్రహించని మనుషులు ఏమవుతున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనముతోటి, ఈ వ్యామోహముతోటి, ఈ సుఖభోగాలే ఇవే శాశ్వతం అనుకుంటున్నారు. మరణాలు తక్కువయ్యాయి తప్ప శోధనలు ఎక్కువైనాయి. విజయవాడలో మరణాలు తక్కువే, వర్షతాకిడికి మరణాలు తక్కువగా ఉన్నాయి. కానీ విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో, ఆర్థిక స్థితిలో మరి ఎక్కువ మంది మరి మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. ధనవంతులకు ఎప్పుడు ఆపదలు రావులే, అవి వేరుగా ఉంటాయి. ఈ మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడుతున్న స్థితి మనం గమనిస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రతకు ఏ సమయమందైనా రావచ్చు. చాలా మంది అనుకుంటా ఉన్నారు, ఏముందిలే సమయం అని. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చాడు, ఆయన వాక్యము పెద్ద వయసు,
చాలా పెద్దవారు, దాదాపు 75 సంవత్సరాల వయసు కలిగిన ఆయన నేను మొన్నటి ఒక దినమున వాక్యం చెప్తున్నప్పుడు చెప్పి విని అయిపోయిన తర్వాత, అయ్యా చాలా చక్కగా వాక్యం చెప్తూ వచ్చావు అన్నారు. అన్న తర్వాత ఆయనకు బిడ్డలున్నారు. అయ్యా మరి అమ్మాయికి నువ్వు ఎందుకు బాప్తిస్మం ఇవ్వలేదని అడిగాను. వాళ్ళు ఇంకా సమయం ఉందని తీసుకుంటున్నారయ్యా. ఒక సేవకుడుగా మీరు ఆ మాట చెప్పకూడదండి. పెద్దవాళ్ళు ఆ బిడ్డలకు మారు మనసు రక్షణపై అవగాహన కలిగించి, ఒక దైవజనులుగా నీ కుటుంబంలోనే రక్షణ లేకపోతే మీరు చెప్పే మాటలు వ్యర్థమవుతాయని 75 సంవత్సరాల వయసు కలిగిన ఆయనకు నేను చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ వయసు కాదు కానీ ఆ పరిస్థితి అటువంటిది. బిడ్డలు విననుల వారుగా ఉన్నప్పుడు ఏ దైవజుడైనా ఏ తండ్రి అయినా ఏమి చేయలేదు. ఎందుకనగా శత్రు కోపములో కూరుకుపోయి ఉంటారు, పాపపు చిక్కుల్లో చిక్కుపోయి ఉంటారు. దాని నుంచి విడిపించుకోవడానికి ఏమండి, ధనాపేక్ష పాపమే, ఈ లోకంలో ఏదో సాధించాలనుకోవడం పాపమే, లేనిది కావాలని ఆశపట్టము పాపమే, ఏదో మనల్ని మించి ఇంకా ఏదో అనుభవిందాం, ఏదో అనే ఆశ కలిగి ఉండటమే పాపం. గనుక పాపపు జీవితం విడిచిపెట్టి ఆధ్యాత్మికంగా దేవుని స్థితిని ఎరిగి ఉండాలి. ఈరోజు మనం కట్టే ఈ బట్ట, మనం ధరించే వస్త్రాలు, మనం పెట్టుకునే అద్దాలు, మనం ధరించుకునే నగలు, అవి దేవునికి తెలుసా? ఆయన మనకేమిచ్చాడు? ఏమిచ్చాడండి? ఒక మట్టి శరీరాన్ని ఇచ్చి దానికి జీవాత్మనిచ్చాడు. ఆయన ఇచ్చింది అంతే. వస్త్రాలు ఆయన ఇవ్వలేదు. మనకు లోకములో ఉన్న వాటిపై ఆశ కలిగి మనం ధరించుకున్నాం, అంతేనా కదా? కరెక్టేనా? ఆదామును మాత్రమే నిర్మించాడు, వస్త్రాలు ఇచ్చాడు వాళ్ళకి ఇవ్వలే. పాపమునకు సమీపించి సాతానుతో స్నేహం చేసి వస్త్రాలు ధరించాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ ఆశ ఈనాడు మనుషుడు మితిమీరిన ఆశ అయిపోయింది. వస్త్రాల వరకే ఉన్నారా? ఏమండి, కట్టుకునే వస్త్రాలకు లిమిట్ ఉందా? కొన్ని లక్షల విలువల రూపాయలు చూసే వస్త్రాలు వాడుతున్నారు. మరి అంత మాత్రమే ఆగుతున్నామా? వస్త్రం ఏంటి, ధనం ఏంటి, ఇల్లులేంటి, మనకు కావలసిన ప్రతిదీ కూడా మనల్ని మించిపోయి వాడుతున్నాం. ఒక లిమిట్ లేని విధానానికి వాడుతున్నాం. అలా ఎప్పుడైతే ఉండటము ప్రారంభించామో మనలో ధనాపేక్ష పెరిగిపోయి దేవునికి దూరస్తులుగాను, లోకమునకు అనగా పాపానికి సమీపముగా ఉండవలసిన స్థితికి వచ్చినాం. పాపానికి సమీపమైనమంటే కారణం ఏంటి? దేవునికి దూరస్తులమైనాం. ధనాపేక్ష పెరిగిపోయింది. ఎంత ధనము సంపాదించినా ఎవరము వెంటైతే తీసుకెళ్ళము. లేదా అది దేవునికి ఏమన్నా ఇష్టమైందా? మనం ధరించుకునే వస్త్రాలు, మనం ధరించుకునేటువంటి నగలో, మనము నివాసం చేసే గృహాలో అవి దేవుడు కోరుకున్నాయా? కావు. మనిషి తృప్తి కొరకు లిమిట్ లేని ఆశలతో పోరాడుతున్నాడు లోకంతో. దానివల్ల పాపానికి ఎక్కువ సమయం ఇస్తూ దేవునికి దూరస్తుగా ఉండటం జరుగుతుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము చక్కగా మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే 59వ కీర్తన 10వ వాక్యాన్ని చూద్దాం. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనిను, నా కొరకు పంచుకున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. నిరీక్షణ. దావీదు గారు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏమిటువంటి నిరీక్షణ? నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకున్నాడు, నా కొరకు పంచుకున్న వారికి సంభవించబోయేటువంటి ఆ స్థితిని దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏమండి, ఇక్కడ మొదటి మాటలోనే శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించగలవాడు నీవే. 10వ వాక్యం వచ్చేసరికి అంటున్నాడు, తన కృపలో నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు, నన్ను కలుసుకున్నాడు. ఆ మాత్రమే కాకుండా శత్రువులకు సంభవించేటువంటి స్థితిని నాకు చూపిస్తున్నాడు. ఏమండి, నిజమైన విశ్వాసి విశ్వాసముతో ఉంటే, దేవునిపై ఆధారపడితే, నీ పొరుగువాడు లేదా నీ శత్రువు అయిన వాడు, నీపై అపవాద దోషాలను మోపిన వాడి యొక్క ఆ దుర్గత స్థితిని దేవుడు కళ్ళ ముందే చూపిస్తాడు. దావీదుకు చూపించిన దేవుడు నీకు నాకు చూపించడా? దావీదుకు కలిగిన విశ్వాసం మనపై ఉంటే మన శత్రుపై జరిగేటువంటి ఆ స్థితిని కూడా మనము ఒక దినమున చూడగలుగుతాం. ఆ విధముగా శత్రుపై విజయాన్ని కలిగి ఉండాలి అంటే దేవునిపై ఆధారపడేటువంటి ఆ ప్రభావం ఎక్కువగా ఉండాలి. ఎంతవరకు ఉండాలనే విషయాన్ని మనము గమనిస్తే మనము చూడగలుగుతాము. ఈ అధ్యాయంలో
16వ వాక్యాన్ని చూద్దాం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుని కృపను గూర్చి ఉదయ కాలముందు ఉత్సాహగానము చేసేవారము అన్నాడు. బట్ ఐ విల్ సింగ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, ఐ విల్ సింగ్ అలౌడ్ ఆఫ్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఇన్ ద మార్నింగ్. ఉదయ కాలమందు దేవుణ్ణి ఉత్సాహగానముతో స్తుతించే అనుభవానికి, ఉత్సాహగానము చేయగలిగినప్పుడు ఆయన ఎత్తైన కోటగా ఉండి ఆపద్దినమున ఆశ్రయముగా ఉన్నాడు. ఆపద్దినమున ఆశ్రయముగా ఉండేటువంటి ఆ ఉన్నతమైనటువంటి కృప కొరకు మనము మరి ఆధారపడే వారంగా ఉండాలి. దేవునిపై ఆధారపడాలి, దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుణ్ణి కేవలం మాత్రమే ఉంటే ఏవి మనం చూడలేమండి. ఇన్ని మాటలు కూడా దేవుడు చెప్పిన మాటలు కాదు ఇవి. ఎవరు చెప్పారు? దావీదు గారు దేవునిపై ఆధారపడిన మాటలు ఇవి. ఆయన దేవునిపై తనకున్న నమ్మకాన్ని, తనకున్న బలాన్ని, తనకున్నటువంటి విజయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవునిపై నేను ఆధారపడినప్పుడు నేను పొందుకున్న ఆ విజయము, విజయోత్సవము. ఆ రీతిగా మనము భాగం అంతట్లో చూసినప్పుడు 13వ వాక్యంలో అంటాడు, కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్టు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. ఏమండి, మనుషులు ఎరగాలి అంటే అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు చేయాలి. అవును, ఆ రోజు మోషేకు నాయకత్వం ఇచ్చినప్పుడు కూడా, అయా నన్ను రాజుగా ఇచ్చావు, ఈ సైన్యాన్ని నడిపించమన్నావు, వీళ్ళు నన్ను నాయకుడంటే వాళ్ళు ఎలా నమ్ముతారు? ఏదో ఒక అద్భుత కార్యములు నేను చేయగలిగితే కదా అన్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు ఆ సమయంలో చేయించడం జరిగింది. ఆ రీతిగా పిల్లరా, దేవునిపై ఆధారపడినప్పుడు శత్రువులను నిర్మూలన చేసే విజయాన్ని మనము చూడగలుగుతాం. ఆ విధముగా మరి యొక్క పరిశుద్ధ దినపు ఆరాధనలో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు దేవుని వాక్యము హెచ్చరిస్తున్న ప్రతి మాటను కూడా దావీదు గారి స్వరము నుంచి ఏమైతే దేవుడు పలికాడో వాటిని మనము నెమరు వేసుకోవాలి. 9వ వాక్యం అంటుంది, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. ఏమండి, మనకున్న శరీరానుసరమైన బలాన్ని చూసుకొని మనము ఏదో నేను ధనవంతుని బలవంతుని అనుకుంటే ప్రయోజనం లేదు. అవెంత శూన్యము. శూన్యమైన వాటిని మనము పూజిస్తున్నాం, శూన్యములో మనం ఉన్నామనే విషయాన్ని ఎరగలేకున్నాం. శూన్యమైనటువంటి స్థితి నుంచి దేవుడు ఈ స్థితికి తెచ్చాడని గ్రహించలేకున్నాం. మనము శూన్యములో ఉన్నాము, శూన్యములో మనల్ని వేలాడదీశాడు. ఆ విషయాన్ని మనుషుడు ఎరుగుతలేదు. మనుషుడు కేవలం ఒకటే ఎరుగుతున్నాడండి, తినటము, త్రాగటము, సుఖించటం మాత్రమే ఎరిగి ఉన్నాడు. దేవుడు మనుషుల యొక్క హృదయాలను ఎరుగుతున్నాడు, హృదయాంతరంగమును గమనిస్తున్నాడు. దాన్ని మనుషుడు గ్రహించలేకపోతున్నాడు. అందువలనే పాపముపై విజయాన్ని మనుషుడు పొందుకోలేకపోతున్నాడంటే కారణము దేవునిపై ఆధారపడకపోవటమే. ఎంతో శత్రు సైన్యము తనను ఎదుర్కొంటున్నప్పుడు దావీదు దేవునిపై విజయం కొరకు ఎదురు చూస్తున్నాడు. అయ్యా, నీవు నాకు మరి శత్రుల సమూహము నుంచి విజయాన్ని ఇచ్చేవాడవు నీవే. ఆ చివరి మాటను చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. ఓ మై స్ట్రెంగ్త్, ఐ విల్ సింగ్ ప్రైజెస్ టు యూ ఫర్ యూ. ఓ గాడ్ ఆర్ మై ఫర్ట్రెస్, ద గాడ్ హూ షోస్ మీ స్టెడ్ఫాస్ట్ లవ్. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. అదే శత్రువు నుంచి ఆయన కలిగిన విజయం, అపవాదిని ఛేదించగల విజయం, పాపపు కట్లను విడిపించుకోగల విజయము, లోకములో నుంచి వేర్పరచగల విజయము.
విజయానికి మూలము దేవునిపై తనకున్నటువంటి నమ్మకమైన విషయము. కృపగల దేవుడు నాకున్నాడు, కృపగల దేవుడు నాకున్నాడు. ఏమన్నా ఎంత గొప్ప మాట కదా. కృపగల దేవుడు నాకున్నాడు. నా బలమా నిన్ను కీర్తిస్తున్నాను. కృపగలిగినటువంటి దేవుణ్ణి కీర్తించే అనుభవానికి మనం వెళ్ళినప్పుడు మన దైనందిన జీవితంలో కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. అందుకొరకే శత్రువుపై మనం విజయాన్ని పొందాలి అంటే మొదట దేవునిపై మనకున్న విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ వెళ్ళాలి. దినదినము బాలుడు ఏ రీతిగా ఎదుగుతూ ఉంటాడో, దినదినము బాల్యము నుంచి వృద్ధాప్యం వరకు ఆ యొక్క దినములు ఏ రీతిగా గతిస్తున్నాయో, దేవునిపై మనకున్నటువంటి ఆ యొక్క తృష్ణ, ఆ ఆశ, ఆ ప్రభావము, ఆ మహిమను పొందుకోవడానికి మనము ఎంతగా విశ్వాసాన్ని స్థిరపరచుకుంటామో ఆ మహిమ ప్రభావాన్ని అంతగా పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రార్థన జీవితం ఎంతో అవసరము. ఆ 35వ కీర్తన అంతా కూడా ఒకసారి సమయం ఉన్నప్పుడు మరలా చదువుకోండి. ఎన్నో శ్రేష్టమైన విషయాలు ఆ భాగంలో మరి దావీదు గారు మాట్లాడినట్టు మనం చూస్తాము. 35వ కీర్తనలో చాలా ఉన్నతమైన విషయాలను దావీదు గారు దేవునితో పంచుకుంటున్నట్లుగా మనము చూస్తుంటాం. 17వ వాక్యం 35వ కీర్తన చూస్తే, ప్రభువా నీవెన్నాళ్ళు చూస్తూ ఊరుకుందువు, వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపించుము. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా శత్రువులైన వారు నాపై దూసుకొస్తున్నప్పుడు ఇంకా ఎన్నాళ్ళు నువ్వు చూస్తుంటావు? నేను వాడిని చంపుతాను, నాకు కత్తి ఆయుధం అని అనట్లేదు అన్నాడండి. వాడిని చంపేస్తాను, నాకు కావాల్సిన ఆయుధం ఒకటి, లేకపోతే గొల్లేత వల్లే నేను కూడా ఒక రాయేసి చంపుతాను, దానికి కావాల్సిన శక్తి అని అడగట్లా అన్నాడా? కేవలము వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నాశనకరమైనటువంటి పరిస్థితి నుంచి నన్ను రక్షింపు, ఎన్నాళ్ళు వాడిని నువ్వు అట్లా క్షమిస్తూ వస్తావు. ఆ మాదిరి దేవుణ్ణి అనేక విషయాలను అడిగినట్టు 26వ మాటల్లో కూడా అంటాడు, నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నందుదురుగాక, లజ్జపడుదురుగాక, నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. ఏమండి, నా అపాయమును చూచి సంతోషించేవారు. ఈరోజు సమాజంలో ప్రతి మనుష్యుడు అలాగే ఉన్నాడండి. ఎదుటివారు అపాయంలో ఉంటే సంతోషించే వాళ్ళు ఎక్కువైపోయారు. కారణం ఏంటి? ఏమండి, ఎదుటివాడు అపాయంలో ఉంటే సంతోషించవచ్చా? కొంతమంది పైకి ఏదో ఏమంటారు దాన్ని, పైకి పైకి వచ్చి ఊరక పైన వాళ్ళు పాడైపోవడమే వాళ్ళకి ఇష్టము. కానీ పైకి వచ్చి ఏం చేస్తాను, ఆదరిస్తుంటారు, ఓదారుస్తుంటారు కదా, ఓదారుస్తున్నా ఏం పర్వాలేదు నీకేం. కానీ మనసులో ఉంటుంది, అబ్బా వీళ్ళకి ఇటు జరిగితేనే బాగుంది అండి. మనిషి యొక్క మర్మము దేవుడు ఎరిగినవాడు. కాబట్టి మనుషుడు పైకొచ్చి నిన్ను ఆదరిస్తుంటాడు, ఓదారుస్తుంటాడు, అయ్యో నీకు ఈ పరిస్థితి వచ్చిందా అని. హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆదరించే వాళ్ళు వేరండి. నీకు జరిగిన ఆ శత్రు సమూహం నుంచి, ఆ అపవాది స్థితి నుంచి సంతోషపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు భూమి మీద మనుషులు. అలాంటి మనుషులు దేవుని కృపను పొందలేరు, దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు పొందలేరు. హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఎదుటి వారు శ్రమలో ఉన్నప్పుడు వారికి ఆదరించేటువంటి అనుభవం ఉండాలి. అందుకే యెషయా గ్రంథం ఉంటుంది 66వ కీర్తనలో, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మనుషులు ఆదరించడు కనుకనే దేవుడు ఆదరిస్తాడు. తల్లి ఆ బిడ్డను ఎంతగా ఆదరిస్తుందో అటువంటి ఆదరణ దేవుని దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి దేవుని దగ్గర పొందే ఆదరణ మనుషుల నుంచి పొందలేము. మనిషి ఎప్పుడు కూడా స్వార్థప్రియుడు, ధనాపేక్ష కలిగిన వాడు, లోకం వైపు చూసేవాడు. దేవుని వైపు చూసేవాని యొక్క మనసు ఎలా ఉంటుందంటే, హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఎదుటివారు శ్రమలో ఉన్నప్పుడు నా వంతు సహాయాన్ని నేను చేయాలనేటువంటి తృష్ణ కలిగి ఉంటారు. దావీదు ఏ రీతిగా శత్రుపై విజయము కొరకు దేవునిపై ఆధారపడి ప్రార్థిస్తున్నాడో అట్టి అనుభవాన్ని మనము కూడా కలిగి ఉండాలి. శత్రుపై విజయాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడూ దేవునికి మనము
మన యొక్క స్థుతులను ఆపాదించు వారముగా ఉండాలి. దేవుడి మధ్యాహ్న కాలం సమయంలో ఈ వర్తమానం ద్వారా విన్నటువంటి వారిని అట్టి కృపలోనికి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన పాదాలను బట్టి వందనాలు. నేను ఇదిగో పునరుద్ధాన దినపు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానంలో నైనా దావీదు గారిగా కలిగినటువంటి విశ్వాసము, అపవాదిపై తను పొందుకున్నటువంటి విజయము, దానికి మూల సూత్రము కేవలము మీపై ఉన్న విశ్వాసాన్ని బట్టి, తన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, తను మీపై ఆధారపడిన విధానాన్ని బట్టి నాయన తను శత్రుపై విజయాన్ని పొందుకోగలిగాడని లేఖనాల ద్వారా మేము చూస్తున్నాం. అటు విశ్వాసాన్ని మాకు దయచేయండి, అటు బలాన్ని దయచేయండి నాయన. ఆ మాదిరిగా అపవాది శోధనలు మమ్మల్ని వెంటాడినప్పుడు వాటిని జయించడానికి కావలసినటువంటి శక్తిని ఇమ్మని, అటువంటి ప్రతి విధమైన పరిస్థితులను బిడ్డలకు కావలసినటువంటి సంతుష్టైన బలాన్ని దయచేయమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.